ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సంగారెడ్డి కలెక్టరేట్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ లోకి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నేతలు దూసుకొచ్చారు. కలెక్టరేట్ గేటు దాటుకుని ప్రవేశ ద్వారంలోకి దూసుకొచ్చే ప్రయత్నం చేయడంతో కలెక్టర్ ఆఫీస్ మెయిన్ రోడ్స్ మూసి విద్యార్థులను అడ్డుకున్నారు పోలీసులు. ఇక సమస్య పరిష్కారం చేస్తామని కలెక్టరేట్ ఏఓ హామీ ఇచ్చారు. సమస్యలు పరిష్కారం చేయకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామన్న విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు విద్యారంగం ప్రారంభమై అకాడమిక్ ఇయర్ ప్రారంభం ఈరోజు ఇన్ని నెల రోజులు గడుస్తున్నా కానీ విద్యారంగంలో ప్రభుత్వ పాఠశాలలో చాలా సమస్యలు నెలకొని ఉన్నాయి. కాబట్టి ఆ సమస్యలను పరిష్కరించకుండా ఈరోజు విద్యార్థులు ఏదైతే ఉన్నారో విద్యార్థులకు సరిపడా టీచర్లు లేక అధికారులు మండల స్థాయి అధికారులు ఎంఈఓలు డిఓలు లేక ఈరోజు విద్యార్థులకు విద్యా అందాన్ని దాక్షలాగా మారుతా ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో విద్యార్థులకు తగిన టీచర్లను నియమించాలి. అదేవిధంగా పెండింగ్ లో ఏదైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా గురుకులాలు గొప్పగా చెప్తున్నటువంటి గురుకులాల్లో ఈరోజు అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కరించమంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకుండా ఈరోజు విద్యార్థులకు విద్యను అనేది దూరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే గురుకులాలకు చాలా గురుకులకు సొంత భవనాలు లేవు. ఆ సొంత భవనాలు నిర్మించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ఎంఈఓ పోస్టులు లేక ఈరోజు చాలా విద్యార్థులు నష్టపోతున్నారు. ఆ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాం. సంగారెడ్డి కలెక్టరేట్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్లోకి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నేతలు దూసుకొచ్చారు. కలెక్టరేట్ గేటు దాటుకుని ప్రవేశ ద్వారంలోకి ప్రవేశించే ప్రయత్నం చేయడంతో కలెక్టర్ ఆఫీస్ మెయిన్ డోర్స్ మూసి విద్యార్థులను అడ్డుకున్నారు పోలీసులు. సమస్యల పరిష్కారం చేస్తామని కలెక్టరేట్ ఏవో హామీ ఇచ్చారు. ఇక సమస్యలు పరిష్కారం చేయకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు. ఇక విద్యార్థుల హెచ్చరికలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నగేష్ అందిస్తారు. నగేష్. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద కాసేపటి క్రితం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యంగా విద్యా సంస్థలు ప్రారంభమైన తర్వాత కూడా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులు కలెక్టరేట్ ముట్టడించే ప్రయత్నం చేశారు. సాధారణంగా కలెక్టరేట్ ముట్టడి అంటే మెయిన్ గేట్ దగ్గరే ఆపివేస్తారు పోలీసులు. కానీ ఈసారి భద్రతా వైఫల్యం అయితే కనిపించని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ మెయిన్ గేట్లు మూసేసే ప్రయత్నం చేసినప్పటికీ విద్యార్థులు ఆ గేటును తోసుకొని వచ్చి ప్రధాన ద్వారం వైపు అయితే వచ్చారు. కలెక్టర్ ఛాంబర్ ఉండే బిల్డింగ్ ఏదైతే ఉంటుందో ఆ బిల్డింగ్ లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేశారు. ఈలోపే అక్కడ ఉండే ఇంటెలిజెన్స్ పోలీసులు వాళ్ళని అడ్డుకోవడంతో కాసేపు ఈ ఉద్రిక్తత కొంత తగ్గిందని చెప్పుకోవచ్చు. కలెక్టర్ ఛాంబర్ వైపుగా విద్యార్థులు వెళ్తే మాత్రం కొంత ఇది తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండేది. అయితే మెయిన్ డోరు ఏదైతే వేశారో ఆ డోర్ కు సంబంధించి పూర్తిగా మూసివేయడంతో విద్యార్థులు అక్కడికి వచ్చి శాంతించారు. కలెక్టరేట్ ఛాంబర్ వైపు విద్యార్థులు వెళ్తున్న క్రమంలో వారు నినాదాలు చేసేది ఒకటే, సమస్యలు పరిష్కరించండి. ఎన్ని రకాలుగా మేము వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ధర్నాలు ఆందోళన చేసిన ప్రభుత్వం స్పందించడం లేదు అని చెప్పి వాళ్ళు ఆందోళన అయితే చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి కొంత ఇబ్బందికర పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. చాలా ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్లలో ఏవైతే స్కూళ్లు కావచ్చు, కాలేజీలు కావచ్చు, మౌలిక వసతుల సదుపాయాల విషయంలో కొంత నిర్లక్ష్యం కనిపిస్తుందని చెప్పి విద్యార్థులే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వారు పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడికైతే ప్రయత్నం చేశారు. పోలీసులు అయితే వారిని నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ వారు పూర్తిగా పోలీసులను చెదరగొట్టి అక్కడి నుంచి ప్రధాన ద్వారం వైపు రావడం అనేది కొంత ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడే సంగారెడ్డి డిఎస్పీ వచ్చి ఈ ఘటనకు సంబంధించి విచారణ కూడా చేశారు. అసలు ఇంటెలిజెన్స్ వైఫల్యమో లేదంటే భద్రతా లోపం అనేది పూర్తిగా దీనికి సంబంధించి వివరాలు అయితే తీసుకొని ఆయన వెళ్ళిపోయారు. అయితే ఈ విషయంలో కలెక్టర్ కూడా కొంత సీరియస్ అయినట్టుగా తెలిసింది. విద్యార్థుల సమస్యల పట్ల ఇంత నిర్లక్ష్యం వైఖరి ఎందుకు ఉంది, అసలు గ్రామాల్లో పట్టణాల్లో ఉన్న ప్రభుత్వ విద్యా సంస్థల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనే దానిపైన సమగ్ర విచారణ కూడా ఆదేశించినట్టుగా తెలిసింది. కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన క్రమంలో
విద్యార్థులు ఛాంబర్ వైపు దూసుకొచ్చేంత వరకు అక్కడున్న పోలీసులు ఏం చేస్తున్నారు, తర్వాత భద్రతా విషయంలో ఇంత నిర్లక్ష్యం ఎందుకని చెప్పి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.